Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. సిఎస్సి హెల్త్ కేర్ ముంబై కంపెనీ వీళ్ళది. వీళ్ళ ల్యాబ్ను మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈ ల్యాబ్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశానుసారం కార్మిక శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణలో ఉన్న భవన కార్మికులందరికీ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో అలాగే ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటే వ్యాధి ముందస్తుగా కనుక్కోవడం వలన ఆ వ్యాధి నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రతి భవన కార్మికుని ఐడెంటిఫై చేయడం, వారు లేబర్ యాక్ట్లో రిజిస్టర్ అయి ఉంటే ఇమ్మీడియట్గా వారిని క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేసి వారి వ్యాధిని కనుగొని, వ్యాధి ఉంటే గిట్ట వారికి ట్రీట్మెంటు సజెషన్ చేసే విధంగా ఈరోజు ల్యాబ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మొత్తాన్ని కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ చేస్తే సిఎస్సి కంపెనీ వారికి, ముంబై కంపెనీ వారికి ఈరోజు ఆ ఏజెన్సీకి టెండర్ వచ్చింది. అందులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఇటువంటి ల్యాబ్లు 7 ఓపెన్ చేశారు. ఇది కరీంనగర్ ఒక్క ల్యాబ్. ఈ ల్యాబ్కు మంచిర్యాల్, సిద్దిపేట్, ఆసిఫాబాద్, జగిత్యాల్, ఇట్లా సిరిసిల్ల ఇవన్నిటి నుంచి తీసుకున్న శాంపుల్స్ అన్నీ కూడా ఈ ల్యాబ్లో పరీక్ష చేస్తారు. టోటల్ మన ఇప్పుడున్న ప్రజెంట్ రిజిస్టర్ ప్రకారము కరీంనగర్ జిల్లాలో 1,00,000 భవన కార్మికులు ఉన్నారు. 99,950 దాకా ఉన్నాయి. 1,00,000 కార్మికులు మనకు లిస్టులో ఉన్నారు. వారు లేబర్ ఆఫీసరు, జాయింట్ సెక్రటరీ గారు కూడా వాళ్ళ లిస్ట్ ఉన్నది. ఇంకా అవసరం ఉంటే ఇంకా కొన్ని ఎన్రోల్ చేస్తాం. ఇవాళ నుంచి ఎన్రోల్ చేస్తాం. సో వారికి టోటల్గా 19 రకాల టెస్టులు వేస్తాం. 19 రకాలు. ఇది ఈ 19 రకాలలో ఎగ్జాంపుల్ లిపిడ్ ప్రొఫైల్ ఉందనుకో, అదొక రకం 19. ఆ లిపిడ్ ప్రొఫైల్లో 6 టెస్టులు వస్తాయి. అట్లా మొత్తం 19 మేజర్ టెస్టులలో 140 వరకు ఈ యొక్క డయాగ్నోస్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ బిల్రూబిన్లో ఒక 3 రకాలు, అట్లానే లిపిడ్ ప్రొఫైల్లో ఒక 6 రకాలు, హెచ్డిఎల్ఎల్ అట్లా 140 రకాల డయాగ్నోస్ చేసిస్తారు. ఉచితంగా ఇస్తారు. ఇది ప్రైవేట్ డయాగ్నోస్టిక్ చేసుకుంటే సుమారు 15,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచితంగానే వీరికి డయాగ్నోస్ చేయమని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి ఆ కార్మికుని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అడిగి మేము నోట్లో పంపిస్తాం. ఫస్టే వ్యాధిని ముందుగా కనిపెట్టడం. మొన్న మీకు ఇంతకుముందు మీ స్టూడెంట్ అందరినీ కూడా బలవంగా సిపిఆర్తో పాటు ఈసీజీ తీద్దామన్నట్లయితే మనము డయాగ్నోస్ చేద్దాం అనుకున్నాము. కనీసం కొంతమంది సేవ్ చేసుకోవాలండి. భవన కార్మికులందరూ మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా, మాకేం కాదు అనే విధంగా ఉంటారు. కానీ మనము అతి త్వరలో ఒక 1 రోజుల లోపల ఆల్ కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టుకొని ప్రతి కార్మికులు 1,00,000 మందిలో ప్రతి కార్మికుని కూడా డయాగ్నోస్ చేయాలి, శాంపుల్ కలెక్ట్ చేయాలి, డయాగ్నోస్ చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా భవన కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఫస్ట్ వ్యాధిని ముందుగా అనుకుంటాం. తర్వాత అధునాతన వైద్య చికిత్సల కోసము సులభంగా ఆసుపత్రిలో కరీంనగర్ రికమెండ్ చేస్తాం. ఈ రకంగా లంగ్స్, లివర్, సో అన్ని టెస్టులు మన నోట్లో పెడతాం. థైరాయిడ్ కానీ దానికి కావాల్సిన నియమ నిబంధనలుగా ఒకటి ఆధార్ కార్డు ఉండాలి, భవన నిర్మాణ కార్డు ఉండాలి,
దాన్ని మా లేబర్ హౌస్ ఉందని ఇప్పుడే మేము పిలిపించాము. ఇంకెవరైతే ఎన్రోల్ కావాలన్నారో చాలామంది వాళ్ళని ఎన్రోల్ చేయించుకోమని చెప్తున్నాం మీడియా ద్వారా. ఆ మీడియా ద్వారా చేయించుకున్నాక ఎక్కువ శాతం వాళ్ళందరికీ కూడా మనము డయాగ్నోస్ చేసి వారి ఆరోగ్యం కాపాడే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ పాలసీ, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ చేసే ఖర్చే ఇది. సో దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేమందరి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 1 వీక్ తర్వాత ఆల్ లేబర్ సంఘాలు మా ఆటో యూనియన్కి రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళని కూడా ఏమైనా సాయం చేయమని చెప్పి వాళ్ళ కార్మికులను ఏమైనా రిజిస్టర్ చేయించుకుంటామా కొన్ని పర్మిషన్ తీసుకొని. సో 10-15 రోజుల లోపల అన్ని సంఘాలు పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ 1,00,000 మందినితో పాటు ఇంకో 10,000 మందిని ఎన్రోల్ చేసుకొని 1,10,000 మందికి వారికి ప్రొఫైల్ తయారు చేస్తాం, వారికి ఆరోగ్య సూచికలు చేస్తాం, వారికి హెల్త్ కార్డు కూడా ఏర్పాటు చేసే హెల్త్ చెకప్ చేసి వాళ్ళకు ఆ ఒక రిపోర్ట్స్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందునే చెప్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిలుదొరియడం జరిగింది. ఇది మీ ద్వారా దయచేసి ఆల్ లేబర్ అసోసియేషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఎన్రోల్ చేసుకోకపోతే ఎన్రోల్ చేయించుకోండి. ఎన్రోల్ చేసిన తర్వాత మేము క్యాంపులు పెడతాం. ఎగ్జాంపుల్ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది, అక్కడ మొత్తం ఒకటి ఉంటుంది కాబట్టి మా క్యాంప్ అక్కడికి పోయి అక్కడ టెస్ట్ చేస్తుంది, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నాను అనుకో, 50 అపార్ట్మెంట్ అక్కడ మొత్తం కార్మికులు దొరుకుతుంటే అక్కడ క్యాంప్ అరేంజ్ చేస్తాం. వీళ్ళు అరేంజ్ క్యాంప్ దేర్ ఆల్సో. అక్కడ ఎక్కడ లేబర్ ఉంటే అక్కడ వెళ్ళి మేము ఈ టెస్ట్ చేస్తాం. ఈ ల్యాబ్ చాలా అధునాతనమైన ల్యాబ్, చాలా హై ఎండ్ ల్యాబ్. సో డైలీ ఇక్కడ వేల సంఖ్యలో శాంపుల్స్ వస్తాయి. సో ఇక్కడ స్టాఫ్లో రిక్రూట్ చేసుకుంటాం, తొందరతో శాంపుల్ ఇచ్చే విధంగా చేసుకొని మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని చెప్పి ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.